రెండవ సత్సంగం మొదలు పెడుతున్నాను. ఈ అధ్యాయంలో మనకి 3-4 అంశాలు కనపడతాయి. మొదట మనం క్రితంసారి మాట్లాడుకున్నట్టు ద కాస్మాలజీ ఆఫ్ ద యూనివర్స్ అకార్డింగ్ టు శ్రీ అరవిందో. అంటే ఈ బ్రహ్మాండము ఎలా సృష్టించబడింది, దీంట్లో చైతన్య స్థాయిలు, చైతన్య శ్రేణులు ఏమేమి ఉన్నాయి అని మొదలుపెట్టి శ్రీ అరవిందో వారు నెమ్మదిగా పరాత్పరము, విశ్వ చైతన్యము, వ్యక్తిగత చైతన్యము, ట్రాన్సెండెంటల్, యూనివర్సల్ అండ్ ఇండివిజువల్ కాన్షియస్నెస్ గురించి, ఇండివిజువల్ వాయిస్ ఆఫ్ ద మదర్ గురించి మాట్లాడతారు శ్రీ అరవిందో గారు. ఇది మొదటి భాగం అయితే, రెండవ భాగంలో శ్రీమాత 4 శక్తులు మనకి కనపడతాయి అన్నమాట. మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. చివరి భాగంలో శ్రీ అరవిందో వారు మనకి ఈ సాధనలో శ్రీమాతతో మన సంపర్కము దృఢపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటి అనేది కూడా చెప్తారు. మనం ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చూసాము, అహంకారం అడ్డొస్తుంది అంటాము, ఇవన్నీ రకరకాలు. అలాగే దేర్ ఆర్ 4 లేయర్స్, 4 అబ్సల్యూట్స్ అని చెప్తారు శ్రీ అరవిందో గారు. తత్, సత్, అదితి, పరమేశ్వర, పరమేశ్వరి అండ్ దెన్ ద మేనిఫెస్టేషన్. ఈ 4 లెవెల్స్ గురించి శ్రీ అరవిందో వారు మనకి చెప్తారన్నమాట. ముందు అవ్యక్త పరాత్పరం గురించి చెప్పి, అక్కడి నుంచి తత్, సత్, అదితి, గీతలో ఎవరైతే పరమేశ్వర అంటారో పరమేశ్వరుడు, లేకపోతే తంత్రశాస్త్రంలో పరమేశ్వరి అంటారో వారు, అక్కడి నుంచి ఈ సృష్టి, ఈ భూగోళం, ఇవన్నీ చెప్పుకు వస్తారన్నమాట. తర్వాత ఇంకొక సబ్జెక్ట్ మనం ఒకటి టచ్ చేసింది ఏంటి అంటే పవర్స్ అండ్ పర్సనాలిటీస్, శక్తులు, వ్యక్తిత్వాలు. ఇవి ఒకే చైతన్యం యొక్క భిన్న అంశములను వివరించేవి. శ్రీ అరవిందో ఇక్కడ దీని డిస్క్రిప్షన్ ఇస్తారు. ఇవాళ కూడా కొద్దిగా చూద్దాం వీటి గురించి. అంశ అనేది ఒక కాంతికిరణం లాంటిది. తన తేజస్సును ఒక వెలుగు బయటికి పంపినప్పుడు వెలువడేది ఆ కిరణము అని చెప్పారు. తర్వాత విభూతికి వచ్చేసరికి దైవిక శక్తి ఒక నిర్దిష్ట కార్యసాధన కొరకు కొద్ది కాలం పాటు సృష్టించిన శక్తిని విభూతి అంటారు. మనకు లాస్ట్ టైం ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం. మనం శివాజీ కానీ, శ్రీకృష్ణదేవరాయలు కానీ, నెపోలియన్ కానీ, వీరందరూ కూడా వచ్చి లియనార్డో డా వించి కానీ రకరకాల రంగాల్లో ఒక దృక్పథంతో వచ్చి మానవ చైతన్య స్థాయిని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట. ఇవి విభూతీస్. సో ఇవి మనం ఇప్పటిదాకా చూసిన మొదటి సత్సంగంలో మనం కవర్ చేసిన టాపిక్స్ అన్నమాట. లాస్ట్ టైం కొద్దిగా డీటెయిల్డ్గా మనము పరాత్పర చైతన్యం గురించి కూడా చెప్పుకున్నాం, శ్రీమాత పరాత్పర చైతన్యం గురించి. ఇవాళ వీఆర్ కమింగ్ టు ఫ్రమ్ ద ట్రాన్సెండెంటల్ టు ద యూనివర్సల్. ఈ లాస్ట్ క్లాసు, ఈ క్లాసు కొద్దిగా మనకి థియరిటికల్గా అనిపించే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇవి మనకి డే టు డే ఎక్స్పీరియన్స్లో ఉన్నవి కాదు. మనం ఆలోచించినప్పటికీ కూడా పూర్తిగా మనము వాటిని పట్టుకున్నామా, ఇంకొకళ్ళకి చెప్పగలమా అంటే అది ఎన్నిసార్లు చదివా అనుమానంగానే ఉంటుంది ఈ టాపిక్స్. కానీ ఫర్ ఎ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద మదర్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ నో దీస్ ఆస్పెక్ట్స్ ఆల్సో. బికాస్ అదర్వైజ్ ఒక ఇండివిజువల్ని పట్టుకుంటే మనం చాలా మిస్ అయిపోతాం. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఒక బేసిక్ ఇంజనీరింగ్ కావాలంటే మనకి 22 ఏళ్ళు ప్రయత్నం చేయాలి, కనీసం 15 ఏళ్ళు స్కూల్లో.
అలాగే డాక్టర్ కావాలంటే 30 ఏళ్ళు ప్రయత్నం చేయాలి. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే అందరూ సింపుల్ క్వశ్చన్స్ అడిగేస్తారు. ఉంటే ఎందుకు కనపడకండి అంటారు. దాని వెనకాల ఉన్న తతంగం చెప్పుకొచ్చేసరికి నిద్రపోతారు. ఎందుకంటే వీటికి మనకి పెట్టవలసిన తగిన శ్రమ ఇంటలెక్చువల్గా కానీ ఎమోషనల్గా కానీ పెట్టే కెపాసిటీ మనం ఇంకా డెవలప్ చేసుకోలేదు. ఇవన్నీ సాధనతో మనకి నెమ్మదిగా అర్థమయ్యే విషయాలు. కానీ ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి మనం. సో ఆ బ్యాక్గ్రౌండ్తో కొద్దిగా మనకి హెవీ అనిపించినప్పటికీ కూడా కొన్ని సబ్జెక్ట్స్ మనం టేకప్ చేయాలి. అండ్ టేకప్ చేసే కొద్దీ అది మనలో చైతన్యాన్ని కొద్దిగా ఉద్భవింపచేసి నెక్స్ట్ టైం అర్థం చేసుకోవడానికి సులువు చేస్తాయి. ఇప్పుడు లైఫ్ డివైన్ కొంతమంది 15 సార్లు 20 సార్లు చదివిన మనుషులు ఉన్నారు. ఎందుకు చదువుతారండి? మొదటిసారి అర్థం కదా, ఇంగ్లీషే కదా. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకు కూడా 15 సార్లు చదువుతారు కొంతమంది పెద్దవాళ్ళు. ఎందుకంటే ఈ గ్రంథాలు చదివేటప్పుడు మన చైతన్య వికాసం చదవటం వల్ల జరుగుతూ ఉంటుంది. ఆ చైతన్య వికాసం జరిగే కొద్దీ దాంట్లో ఉన్న వెలుగు ఇంకొద్దిగా లోపలికి వెళ్తుంది. సో అది సాధన ప్రక్రియ కింద టేకప్ చేస్తారు. లైఫ్ డివైన్ కానీ సావిత్రి కానీ ఇవి గ్రంథాలు ఒకసారి చదివేవి కాదు, మళ్ళీ చదువుతూ. సో ఇప్పుడు మనము ద కాస్మిక్ మహాశక్తి యూనివర్సల్ మదర్ని టేకప్ చేద్దాం. May the mother bless us to receive this knowledge. The Mahashakti, the universal mother, works out whatever is transmitted by her transcendent consciousness from the Supreme and enters into the worlds that she has made. Her presence fills and supports them with the divine spirit and the divine all-sustaining force and delight, without which they could not exist. Mahashakti, Vishwamata, Universal Mother, తన యొక్క పరాత్పర చైతన్యము నుండి వెలువడిన నిర్దేశములకు కార్యరూపము ఇచ్చింది. ఆమె తానే సృజించిన లోకాల్లో ప్రవేశించింది. ఈ లోకాలంతయును తానే నిండి తానే నిలుపుతూ దివ్య చైతన్యమును, దివ్య శక్తిని, దివ్య ఆనందమును ఈ లోకములలో ప్రసరింపజేస్తుంది. ఆ దివ్యాధార శక్తి లేనిచో ఈ లోకములే నిలువ చాలవు. ఏమంటున్నారంటే శ్రీమాత తన పరాత్పర స్థాయి నుంచి వచ్చిన నిర్దేశాలని ఈ ప్రపంచానికి అందిస్తూ ఉంటారు. ఆ మధ్యలో నుంచున్నది యూనివర్సల్ మదర్. అది కూడా ఆవిడ అందిస్తూ ఏం చేస్తారట, ఆవిడ సృష్టించిన లోకాల్లో ఆ కార్యరూపం ఇస్తూ ఆ దివ్య చైతన్యమును, దివ్య శక్తిని, దివ్య ఆనందమును ఈ లోకాలలో ఆవిడ అందింపచేస్తారు. అది లేకపోతే ఈ లోకాలు నిలవలేవు. తాత్విక పరంగా అండి, ఫిలాసఫీ పరంగా మీరు ఏ ఫిలాసఫీని కన్సిడర్ చేద్దామన్నా కొన్ని రెఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఒక తత్వశాస్త్రము అనేది ఈ ఫలానా ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి, మీనింగ్ఫుల్గా జవాబు ఇవ్వాలి. ఇది మనిషి ఫిలాసాఫికల్గా ఆలోచించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ ప్రశ్నలు ఉన్నాయి. ప్రీ గ్రీక్ ఫిలాసఫర్స్ అంటారు అనమాట. నార్మల్గా ఫిలాసఫీ అంటే గ్రీస్లో మొదలైంది అనుకుంటారు. తర్వాత ప్రీ గ్రీక్ ఫిలాసఫర్ నుంచి ఈ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకి మీరు జవాబు చెప్పగలగాలి. అది కూడా వితౌట్ కాంట్రడిక్టింగ్ యువర్ సెల్ఫ్. మళ్ళీ దాంట్లో లోపాలు ఉండకూడదు, వ్యతిరేకత ఉండకూడదు. ఇక్కడ ఇలా చెప్పి అక్కడ అలా చెప్పి ఆ రెండు కూర్చోకపోతే కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటండి ఇవి? సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రపంచము స్టాటిక్గా ఉందా, డైనమిక్గా ఉందా? అంటే కదలకుండా స్థూలంగా అలా పడుందా, లేకపోతే మారుతూ ఉందా? వాట్ ఈస్ ద ట్రూత్ అడుగుతారు. తర్వాత ఏకత్వమా బహుళత్వమా, యూనిటీ ఆర్ మల్టిప్లిసిటీ?
ఈజ్ ఎవ్రీథింగ్ కమింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్? ఒకే చోట నుంచి అంత ఆవిర్భావం వస్తుందా, లేకపోతే క్రియేషనే బహుళత్వంతో నిండిపోయిందా? ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. తమాషా ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. ఒక ఆయన గ్రీక్ ఫిలాసఫరు ఇది సృష్టి నిలకడగా ఉందా కదులుతుందా అంటే ఆయన నిలకడగా ఉందండి అని చెప్పాడు. నిలకడగా ఉంటే, ఈ సృష్టి నిలకడగా ఉంటే మరి నేను బాణం సంధించి వేస్తే అది కదులుతోంది కదండి అన్నాడు ఎవడో వచ్చి. ఇది కాంట్రడిక్టింగ్ కదా, మనకి ఎక్స్పీరియన్స్కి అది నెగిటివ్గా చెప్తోంది. అది మొత్తం కదులుతూ ఉంటే మేము నిలకడగా అంటారు. లేదు, నువ్వు బాణాన్ని ఏదో ఒక్క క్షణంలో చూసాక ఒక చోటే ఉంటుంది, రెండు చోట్ల ఉండట్లేదు కదా, అందుకే అది నిలకడగా ఉంది అంటాడు. ఇలాగా తత్వశాస్త్రంలో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, వాటికి ఆన్సర్స్ వస్తాయి, చాలా ఇంట్రెస్టింగ్గా డెవలప్ అవుతూ ఉంటుంది. అలాంటి ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, ప్రశ్న కాదు ఇది ఫ్రేమ్వర్క్ అంటాం, మన రెఫరెన్స్ అన్నమాట. ఏమిటంటే మనిషి, ప్రకృతి, దేవుడు, ఈ మూడు విభిన్న అంగాల, ఈ మూడింటికి రిలేషన్షిప్ ఉందా, ఇవి ఒకటి మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉన్నాయా లేవా, ఇది మీరు ఆన్సర్ చెప్పాలి. మ్యాన్, God, man, nature, are they related or are they not related? If they are related, how are they related? మళ్ళీ దాంట్లో కాంట్రడిక్షన్ లేకుండా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే ఇక్కడ చూడండి, ఈ లోకమంతయు తానే నిండి తానే నిలుపుతూ దివ్య చైతన్యమును, దివ్య శక్తిని, దివ్యానందమును ఈ లోకములో పూరింపజేస్తోంది మనల్ని. ఇక్కడ ఒక ఆన్సర్ వస్తుంది అనమాట. డివైన్ ఇస్ ఇన్ ద వరల్డ్ అంటున్నారు ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అద్వైతం తీసుకున్నారు అనుకోండి, బ్రహ్మన్, ఆత్మ, జగత్. బ్రహ్మము, ఆత్మ, జగత్, మ్యాన్, నేచర్ అండ్ గాడ్ అని మూడు చెప్పాను కదా. గాడ్ బ్రహ్మన్ అవుతాడు, మ్యాన్ జీవుడు అవుతాడు, ప్రకృతి కాస్త అక్కడ మీకు జగత్తు, మాయా అవుతుంది. అలాగే మీరు ద్వైతము, విశిష్ట అద్వైతము తీసుకుంటే పరమాత్మ, జీవుడు, ప్రకృతి, పరమాత్మ, జీవుడు. శైవ సిద్ధాంతం తీసుకుంటే పతి, పశువు, పాశము, మూడు. మళ్ళీ ఈ లోకం మిమ్మల్ని పట్టుకుంటుంది అనమాట, అందుకని పాశం అది, దాంట్లో దింపకూడదు మీరు. పశుపతి అంటారు శివుడిని అందుకనే, ఎందుకంటే మనం అందరం పశువులము, ఆ అజ్ఞానంలో ఉన్నవాడు మనకి ఆయన పైకి లాగేస్తాడు. సో అలాగా అన్ని సిద్ధాంతాల్లోనూ ఈ మూడు వస్తాయి. ఈ పర్టికులర్ టాపిక్లో ఇది తెలుసుకుంటే మీకు యూ అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ ట్రాన్సెండెంటల్, యూనివర్సల్, ఇండివిజువల్లో వచ్చినప్పుడు ఈ మూడు లింక్ అయి ఉంటాయి అన్నమాట. అలాగే క్రియేషన్ గురించి మాట్లాడినప్పుడు కానీ, ఏదైనా వస్తువు గురించి మాట్లాడినట్టు కానీ, తత్వశాస్త్రంలో ఒక మెటీరియల్ కాజ్ అండ్ ఎఫిషియంట్ కాజ్ అనే ఒక బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఉపాదాన కారణము, నిమిత్త కారణము వినే ఉంటారు ఎక్కడో అక్కడ. ఇవన్నీ ఇలాంటి టాక్స్లో అవన్నీ వస్తూ ఉంటాయి. పెద్ద పేర్లు కానీ అర్థం చేసుకుంటే చాలా సింపుల్. ఉపాదాన కారణం అంటే ఈ బల్ల ఉంది, ఈ బల్ల చేయాలంటే ఏం కావాలి, మనకు పదార్థం కావాలి, చెక్క కావాలి. చెక్క మెటీరియల్ కాజ్. చేసేవాడు అప్పుడు కావాలి, వడ్రంగి, వాడు ఉపాదాన కారణం. సో ఇలా వాడు నిమిత్త కారణం, వాడు నిమిత్తుడు, వాడు చేశాడు దీన్ని. అలాగే కుమ్మరి, మట్టి ఉపాదాన కారణం, కానీ కుమ్మరి నిమిత్త కారణం. సో చేసేవాడు ఏమిటి, చేసే మెటీరియల్ ఏమిటి, ఈ రెండు తెలుసుకోవాలి మనం. ఇవన్నీ తెలుసుకుంటే అప్పుడు మనకు అర్థం అవుతుంది క్రియేషన్ అండ్ క్రియేటర్ వేరువేరా ఒకటే. ఇది మనకు వచ్చిన క్వశ్చన్ అనమాట. క్రియేషన్ గురించి మాట్లాడుతున్నాం మనం, ఈ లోకాలు, ఆ లోకాలు. మరి ఎలా చేసింది ఆవిడ, ఎలా సృష్టించింది? ఆవిడ సృష్టించి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఆవిడ వేరే కూర్చుందా, లేకపోతే ఆవిడ దాంట్లో ఇంకా ఆడుకుంటుందా, లేకపోతే ఆవిడ దాంట్లో ఉందా? దీంట్లో ఒక ఉదాహరణ చెప్తాను మన వాళ్ళు. అద్వైతంలోనూ వేదాంతంలో మీకు కనపడుతూ ఉంటుంది. ఏమిటి అంటే పూర్ణ నాభి న్యాయము అని. వాళ్ళు ఏం చెప్తారంటే, భగవంతుడు ఈ సృష్టిని ఎలా సృష్టించాడు అంటే, ఒక సాలీయుడు సాలెగూడుని సృష్టించినట్టు సృష్టించాడు అంటారు. ఏమిటండి దానికి దీనికి పోలిక? ఎందుకండి? సాలెగూడు, సాలీయుడు, ఇది పురుగు, అది అలా ఉన్న జాలం. కానీ ఆ జాలం ఎక్కడి నుంచి వచ్చింది? దానిలో ఉన్న లాలాజలంతో అది సృష్టిస్తుంది. దానిలో ఉన్న సెలైవాతో ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అంటే దేవుడు తనే ఈ సృష్టి అయ్యాడు అని అర్థం అన్నమాట.
The divine has created the world but is also inside the world. It is not separate from the divine. This is Sri Aurobindo's Siddhantam kuda. He does not say the world is ignorance and illusion, abandon the world and go away. ఈ ప్రపంచం మాయా మిథ్య, నువ్వు దీంట్లో పడ్డామంటే మునిగిపోతావు, ఇది వదిలేసి నువ్వు బయటకు వెళ్ళిపో, అలా అనరు శ్రీ అరవిందుల వారు. శ్రీ అరవిందుల వారు ఏమంటారంటే ద డివైన్ ఈజ్ ఇన్ దిస్ వరల్డ్. ద వరల్డ్ హెస్ కమ్ ఫ్రమ్ ద డివైన్. దెర్ ఇస్ డివినిటీ ఇన్ ద వరల్డ్. సో అక్కడ ఈ సాలీడు సాలెగూడు ఉదాహరణ మనకు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హీ డస్ నాట్ అబాండన్ ద వరల్డ్ యాజ్ అ థర్డ్ పార్టీ క్రియేషన్ అండ్ ఆర్ సపరేట్ సబ్జెక్ట్. ఓకే, అది మళ్ళీ వచ్చే వాక్యాల్లో కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనము దేనినైతే ప్రకృతి అని సంబోధిస్తామో అది శ్రీమాత బాహ్యతమ కార్యరూపం మాత్రమే. ఆమె ప్రపంచమందరి ప్రతి కణమునందు, ప్రతి ప్రక్రియనందు జీవచలనం పొంది ప్రతి వస్తువులోనూ అంతర్గతంగా ఉన్న చిత్శక్తి. That which we call nature or prakriti is only her most outward executive aspect. She marshals and arranges the harmony of her forces and processes, impels the operations of nature and moves among them secret and manifest in all that can be seen or experienced or put into motion in life. So, ఆవిడ ఈ ప్రపంచంలో నిండి ఉన్నది. శ్రీ అరవిందుల వారి సింథసిస్ లో కూడా ఒక చోట చెప్తారు, గాడ్ ఇన్ ఆల్ సీన్ యాజ్ గాడ్ అండ్ ఆల్ ఇన్ గాడ్. అంటే అందరిలో దైవత్వం, దైవత్వంలో అంతా దైవత్వం నుంచే వచ్చినట్టు భావించేది. ప్రతి కణం కూడా దైవమే. అది ఇమ్మినెంట్ డివైన్, యూనివర్సల్ డివైన్ అండ్ ట్రాన్సెండెంట్ డివైన్ అంటాం ఇంగ్లీష్లో మాట్లాడితే. ఇమ్మినెంట్ డివైన్ అంటే మనలో ఉన్న దైవత్వం అన్నమాట. అలాగే ఇంకా ముందుకెళ్తూ ప్రతి లోకము ఈ విశ్వానికి సంబంధించిన మహాశక్తి యొక్క లీల మాత్రమే. ఆమె శ్రీమాత యొక్క వైశ్వికాత్మక స్వరూపంగా అక్కడ సాకారమై ఉన్నది. ప్రతి లోకం ఆమె దివ్య దృష్టితో దర్శించినదే. ఆమె ఆనంద స్వరూపమే సృష్టిలో ప్రతిబోధించబడినదే. అంటే ఇక్కడ ఈచ్ వర్డ్ ఇస్ నథింగ్ బట్ వన్ ప్లే ఆఫ్ ద మహాశక్తి ఆఫ్ దాట్ సిస్టమ్ ఆఫ్ వర్డ్స్, who is there as the cosmic soul and personality of the transcendental mother. Each is something that she has seen in her vision, gathered into her heart of beauty and power and created in her ananda. మనం లాస్ట్ టైం కూడా ఈ ఉదాహరణ చెప్పుకున్నాము. శ్రీకృష్ణుడు బృందావనంలో ఉంటే ఒక బ్రహ్మ వచ్చాడు, రెండో బ్రహ్మ వచ్చాడు, మూడో బ్రహ్మ వచ్చాడు అని. అంటే ఈ జగత్తులో ఎన్నో జగత్తులు ఇమిడి ఉన్నాయి. ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క విశ్వశక్తి ఉంటుంది, విశ్వమాత ఉంటుంది. అవి నడుస్తూ ఉంటాయి అలాగా పరాత్పర రచనని బట్టి. ఇవి లాస్ట్ టైం మనం ఇంకో మాట కూడా చెప్పుకున్నాము. ఇవి కేవలము భౌతిక స్వరూపంలో ఉన్న విశ్వాలే అనుకుంటామేమో మనం. ఇది భౌతికంలో ఉన్నవే కాదు, ఇన్విజిబుల్ వర్డ్స్ కూడా ఉంటాయి మనకి. ప్రాణిక లోకాలు ఉంటాయి, మానసిక లోకాలు ఉంటాయి, గంధర్వ లోకాలు ఉంటాయి, గోలోకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సైమల్టేనియస్లీ దే ఆర్ ఎగ్జిస్టింగ్ అండ్ దే ఆర్ ప్రిసైడెడ్ ఓవర్ బై ద డివైన్. అవి మళ్ళీ అక్కడ కూడా డివైన్ ప్రిసైడింగ్. గంధర్వ లోకాలంటే మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. ఇప్పుడు మనం ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ సమాధి దగ్గర మనం దండం పెట్టుకుంటాము. తర్వాత లోపల మెడిటేషన్ హాల్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చుంటాం మనందరం. అక్కడ మదరు పడుకున్న ఒక కౌచ్ పెడతారు. అక్కడ దానికి చక్కగా పట్టు వస్త్రాలు పెడితే అక్కడ చుట్టూ కర్పూరం పెడతారు. మనందరం అక్కడ దండం పెట్టుకుని అక్కడ మెడిటేషన్స్ చేసుకుంటూ ఉంటాం. అదే రూమ్లో ఆ కౌచ్ ఎదురుకుండా ఒక మదర్ శ్రీ అరవిందో చిత్రపటం ఉంటుంది, పెద్ద పెయింటింగ్, దర్శన్ ఫోటో అంటాం. అక్కడ మంచి పెయింటింగ్ వేశారు ఒక ఆర్టిస్ట్, కలర్ఫుల్గా ఉంటుంది. ఆ వేసిన ఆర్టిస్ట్ పేరు నాకు గుర్తులేదు. ఆయన ఆశ్రమంలో సాధకుడే, ఆయనే వేశాడు. ఆయన ఒకసారి హిమాలయాల వైపు వెళ్ళాడు. ఋషికేశ్, హరిద్వారం
ఎవరో ఒక తెలియని వ్యక్తి వచ్చి మీరు ఫలానా వారేనా? అవునండి. మీ కొద్దిగా మీతో నాకు పనుంది, నాతో వస్తారా? ఆయన అలా తీసుకెళ్తూ ఇన్ని కొంతసేపు అయ్యేసరికి గంధర్వ లోకంలోకి తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఈ సాధకుడిని ఆయన నడుస్తూ ఎట్టాడో తెలియట్లేదు, గంధర్వ లోకంలోకి వెళ్ళిపోయాడు ఆయన. అక్కడ లోకాతీతమైన అద్భుతమైన విచిత్రాలు ఆయన దర్శించాడు. బ్యూటిఫుల్ పెయింటింగ్స్, బ్యూటిఫుల్ మ్యూజిక్, సెలెస్టియల్ మ్యూజిక్ అంటాం కదా, గంధర్వ సంగీతం, అవన్నీ చూసి ఆయన హీ వాజ్ ఇన్ హెవెన్, లిటరల్గా హీ వాజ్ ఇన్ హెవెన్ అనమాట. చాలా బాగుంది ఇది. అన్ని దృశ్యాలన్నీ ఆయనకి చాలా విచిత్రం అనిపించి ఎంతో ఆనందం అనుభూతి కలిగింది ఆయనకి. సరే ఇదంతా చూసి 1 గంట 2 గంటలు అయిన తర్వాత పదండి వెళ్దాం అన్నాడు. అప్పుడేనా అన్నాడు. లేదు మనం వెళ్ళాలి, టైం అయింది, పదండి అని చెప్పేసి తీసుకొచ్చి మళ్ళీ కాసేపు అయిన తర్వాత హీ కేమ్ బ్యాక్ టు ద అర్త్ ప్లేన్ along with him, but after some time that man disappeared. ఈ అర్త్ ప్లేన్ భూలోకానికి వచ్చి చూస్తే 3 రోజులు గడిచిపోయింది. అందరూ వెతుకుతున్నారు దీనికోసం. సో మనమేమో ఇవేమో ఎక్కడో ఉన్నాయి, విచిత్రంగా ఉన్నాయి, ఏమిటో ఈ యూనివర్సల్ అంటారు, అదంటారు. ఇవన్నీ యూనివర్సల్ ప్లేన్స్, గంధర్వ లోకాలు ఉన్నాయి, మన సృష్టిని ఆనుకునే ఉన్నాయి. మనము చైతన్య స్థాయిలో ఎదిగే కొద్దీ, మన తమోగుణం తగ్గే కొద్దీ, మన సత్వగుణం పెరిగే కొద్దీ, మనలో రిఫైన్మెంట్ వచ్చే కొద్దీ, మన ఆలోచనలు రిఫైన్ అయ్యే కొద్దీ, మనకి తెలియదు కానీ మనందరం గజచర్మధారులము. తమోగుణం గజచర్మంగా దట్టంగా పూసుకున్న వాళ్ళు. ఎందుకంటే మనకి రోజుకి 1 గంట 2 గంటలో దేవుడి గురించి ఆలోచించే వ్యవధి ఉంటుంది. 22 గంటలు ఈ లోకంలో చక్కగా ఎగుదుతున్నాం ఈ బురదలో మనందరం. అంటే అందరూ అని కాదు, క్షమించాలి, పెద్దలు ఉన్నారు ఇక్కడ. అసలు ఉదాహరణకి చెప్తున్నాను. ఈ స్కూల్ అని, ఆ కాలేజ్ అని, ఉద్యోగం అని, పెన్షన్ అని, ఇదని అదని చక్కగా అవన్నీ అల్లుకుని వాటితో ఆనందంగా ఈ మాయలో ఉన్న వాళ్ళందరికీ మనకి లెసన్ ఏమిటంటే అవన్నీ తొలగి మనలో ఆ ప్యూరిఫికేషన్ పెరిగే కొద్దీ మనకి ఇలాంటి అనుభూతులు అవుతాయి. ఆయనకి హిమాలయాల్లో ఆయన మనం పడుకుంటే మనం నిద్రలో అవ్వచ్చు. కాకపోతే మన చైతన్య శ్రేణి కొద్దిగా పైకి వెళ్తే అవుతాయి, అప్పుడు అవుతాయి ఇవన్నీ. సో ఇదేదో శ్రీనివాస్ గారు ఏమిటేమిటో అంటున్నారు, యూనివర్సల్ అంటున్నారు, అక్కడ ఈ ట్రాన్సెండెంటల్ అంటున్నారు. కాదు, ఇవన్నీ మనకి కూడా అందేటట్టు మదర్ శ్రీరవిందో చేస్తున్నారు. మనం ఆ సాధనలో లీనమైనప్పుడు మదర్ శ్రీరవిందో మనకి హెల్ప్ చేస్తారు. మనం రెడీగా ఉంటే ఆవిడ బ్రహ్మాండంగా తీసుకెళ్తుంది గంధర్వలో. మనం రెడీ అవ్వాలి కదా. ఆవిడ మెడిటేషన్లో కూర్చుంటేనే బుర్ర సరిగ్గా నిలబడదు 6 గంటల సేపు. ఎక్కడెక్కడికో భూభ్రమణం చేసి వచ్చేస్తాం మనం. సో అది కొద్దిగా మనం సాధన చేసే కొద్దీ అది ఆ ఇంప్రూవ్మెంట్ వస్తే అవుతుంది. ఆమె సృష్టికి అనేక స్థాయిలు, శ్రేణులు ఉన్నాయి. మనం ఉన్న భాగమైన ఈ సృష్టి యొక్క ఉన్నత స్థాయిలో అనంతమైన సత్ చిత్ ఆనందమయమైన లోకాలు ఉన్నాయి. వీటిపైన అనంతమైన మూల శక్తిగా శ్రీమాత నిలిచి ఉంటుంది. అక్కడి జీవులు ఏకీకృతమైన అనుభూతితో అనిర్వచనీయ సమృద్ధితో జీవిస్తూ ఉంటారు. ఇదిగో ఇందాక చూసాం కదా ఈ గంధర్వలోకం ఎలా ఉందో అద్భుతంగా. అక్కడ జీవులు చాలా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ అక్కడ ఉన్నారు. సో అలాగే ఎన్నో లోకాలు ఉన్నాయి. ద మదర్ స్టాండ్స్ యాజ్ ద అన్వేల్డ్ ఎటర్నల్ పవర్. All beings there live and move in ineffable completeness and unalterable oneness because she carries them safe in her arms forever. అక్కడ ఆ చైతన్యంలో ఒక రకమైన హార్మనీ, స్పాంటేనియస్ హార్మనీ ఉంటే న్యాచురల్గా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిడికి దగ్గరగా ఉంటారు చైతన్యంలో. ఇలా చెప్తున్నారు అన్నమాట. సద్ఘనలోక, చిద్ఘనలోక, తపోఘనలోక, ఆనందఘనలోక ఇలాంటివి రాసుకొచ్చారు శ్రీరవిందులు రికార్డ్ ఆఫ్ యోగాలో. ఇందాక నేను చెప్పాను కదా 5 శ్రేణులు ఉన్నాయని. ఆ పరమేశ్వరి అనే లెవెల్లో ఆయన 4 లోకాలు ఇంకా డిస్క్రైబ్ చేసి దాని తర్వాత డివైన్ గ్నాసిస్ అండ్ మేనిఫెస్టేషన్ ఇన్ టైం అని రాశారు. మనకి సాధ్యమైనంత సాధన చేసే కొద్దీ కూడా ఈ అనుభూతులన్నీ మనకి కూడా కలుగుతాయి.
అది మనం దృఢంగా నమ్మగలగాలి. ఆ నమ్మకం ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1956లో మనందరము అంటాము డిసెంట్ ఆఫ్ ది ఓవర్ మైండ్ అయిందండి అని. ఆ డిసెంట్ ఆఫ్ ది ఓవర్ మైండ్ అయినప్పుడు కొంతమంది సాధకులకు, ఆశ్రమంలో ఉన్నవారికి కొంతమందికి, ఆశ్రమం బయట ఉన్నవారికి కూడా అనుభూతులైనవి. మనం ఏమనుకుంటాం, అతిమానస చైతన్యం ఉంది అంటే అది హిరణ్మయమైన రంగులో ఉంటుంది, గోల్డెన్ కలర్లో ఉంటుంది అనుకుంటాము. కొంతమందికి ఆ రోడ్స్ మీద గోల్డెన్ లైట్ ప్రవహిస్తున్నట్టు దర్శనం ఇచ్చారు. ఆ రోజు కనపడింది వాళ్ళ చైతన్య శ్రేణి ఆ లెవెల్లో ఉంది కాబట్టి దే వర్ ఏబుల్ టు సీ ఓషన్స్ అండ్ రివర్స్ ఆఫ్ గోల్డెన్ లైట్ ఫ్లోయింగ్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ పాండిచేరి. అలాగే మీకు వీలైనప్పుడు ఆన్లైన్లో చదవండి. ఇవాళ ఒకటి పరిచయం చేస్తాను మీకు. మదర్ ఎజెండాలో వస్తుంది. 1958 ఫిబ్రవరి 3 మదరు ధ్యానంలో ఉన్నప్పుడు, ఆవిడ ట్రాన్స్లో కూడా చాలాసార్లు ఉండేవారు. మదర్ ట్రాన్స్లో ఉండేవారు, మీ అందరికీ తెలుసు. ఆ 1958లో ఫిబ్రవరి 3వ తారీఖున ఆవిడ ట్రాన్స్లో ఉన్నప్పుడు ఆవిడికి సుప్రామెంటల్ షిప్ అని ఒక అనుభూతి కలిగింది. ఏమిటంటే ఆవిడ ఒక ఓషన్ దగ్గర నుంచుని ఉన్నారట. ఆ సుప్రామెంటల్ వరల్డ్ నుంచి ఒక పడవ ఇక్కడికి మన భూభాగం వైపుకి వచ్చిందిట. I found myself upon an immense ship which is the symbolic representation of the place where this work is being carried out. This immense ship had just arrived at the shore of the supramental world, and the first batch of people destined to become future inhabitants of the supramental world were about to disembark. A certain number of very tall beings were posted on the wharf. ఆవిడ షిప్లో ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు. యాక్చువల్లీ కొంతమంది ఆశ్రమైట్స్ని కూడా ఆవిడ గుర్తుపట్టారు. ఆవిడ తర్వాత చెప్పారు, నేను గుర్తుపట్టి నేను ఆ అనుభూతిలో ఉన్నప్పుడు ఆ ట్రాన్స్లో నేను అనుకున్నాను కూడా, నేను మళ్ళీ బాహ్య చైతన్యంలోకి వస్తే బహుశా వీడి పేర్లు కూడా నాకు గుర్తుండవు అనుకున్నాను అని చెప్పారు. అదే కాకుండా ఇంకొక విషయం ఆవిడ రాశారు. అక్కడ ఉన్న ఆ సుప్రామెంటల్ బీయింగ్స్ ఎలా ఉన్నాయట అంటే ఆవిడ డిస్క్రిప్షన్ ఇచ్చారు. ద క్లోత్స్ వేర్ నాట్ మేడ్ ఆఫ్ క్లాత్. ఇలా మనం వేసుకున్నట్టు దుస్తులు, గుడ్డలు లేవుట. అండ్ దిస్ థింగ్ దట్ రిజెంబల్డ్ ద క్లాత్ వాజ్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్. అది విడిగా పుట్టిన క్లాత్ కాదుట. ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద బాడీ మేడ్ ఆఫ్ ద సేమ్ సబ్స్టెన్స్ దట్ టుక్ different forms. It had a kind of plasticity. When a change had to be made, it was done not by artificial outer means, but by an inner working, by a working of the consciousness that gave the substance its form or appearance. Life created its own forms. There was one single substance in all things. It changed the nature of vibration according to the needs or uses. అంటే మనం బాహ్యంగా దుస్తులు కట్టుకున్నట్టు కాకుండా మన చైతన్య స్థాయిని బట్టి మనము కనపడే ఆ ఆకారము, మనం వేసుకున్న దుస్తులు లాంటివి అవన్నీ మారిపోయాయి. అందుకనే సుప్రమెంటల్ ట్రూత్ కాన్షియస్నెస్ అంటారు కదా శ్రీ అరవిందుల వాళ్ళు. అంతా ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్ ఆఫ్ హూ వి ఆర్. అవర్ అపియరెన్స్ ఇస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ హూ వి ఆర్. As for the people I saw on board the ship, I recognized them all. Some were here in the ashram, some came from elsewhere, but I knew them well. అంటే మనకి సాధనలో చాలా జాగ్రత్తగా మనం ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, నేనేదో చిన్న జీవుడిని, నేను ఇక్కడ ఉన్నాను, ఇంకా అజ్ఞానంలో ఉన్నాను, లోకల్లో ఇరుక్కుపోయి ఉన్నాను, నాకు ఇది రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఈ జన్మలో నాకు ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ అవుతుంది, ఏదో వస్తాను, అగరత్తి పెట్టుకుంటాను, వీలైతే కాసేపు మదర్స్ మ్యూజిక్ ప్లే చేసుకుంటాను, బుర్రేమో భూభ్రమణం చేస్తుంది, అంతటితో చేయగలను, అంతకన్నా చేయలేను అనుకుంటే కనుక మనం అక్కడే ఉండిపోతాం. లేదు, నేను ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తాను, నేను ఆధ్యాత్మికంగా ఉన్నత శ్రేణులకు ఎందుకు వెళ్తానంటే మదర్ నా చేయి పట్టుకుంది కాబట్టి, నన్ను ఎక్కడి దాకా నేను ప్రయత్నం చేస్తే ఆవిడ అక్కడి దాకా నన్ను తీసుకెళ్ళిపోతుంది, నాకు ఆత్మ సాక్షాత్కారం ఈ జన్మలో లభిస్తుంది, నేను ప్రయాస చేస్తాను
అనే ఆ మోటివేషన్తో మనం కనుక రోజు ఉంటే ఆ ముందుకెళ్తూనే ఉంటాం మనం. దానికి ఇంక లిమిట్ లేదు. అన్లిమిటెడ్ ప్రోగ్రెస్ ఇస్ పాసిబుల్ ప్రొవైడెడ్ వీ మేక్ దట్ కమిట్మెంట్. పుట్టుకతో పుట్టింది పుడకల దాకా అంటే ఇంక అక్కడే ఉండిపోతాం మనం. అది మనం వదిలిపెట్టకూడదు. ఆధ్యాత్మిక ధ్యేయాన్ని వదిలిపెట్టకూడదు. మరీ ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పేసి ఆవిడ దగ్గర కూర్చొని 2-3 రోజులు ఆవిడ కంప్లైంట్ చేస్తే ఆవిడ మళ్ళీ ఒక తమిళ ముందు ఇలా వెళ్తుంది మనం. కానీ ఆవిడకి చెప్పాలి మనం వచ్చి చెప్పాలి ఇక్కడ. అమ్మ నన్ను ముందుకు తీసుకెళ్ళి ఇరుక్కుపోయినట్టుంది, 3 రోజుల నుంచి మెడిటేషన్ ముందుకు వెళ్ళట్లేదు, 30 రోజుల నుంచి మెడిటేషనే లేదు, నా సెక్స్ అయి కాస్త నేను చేసుకోవాలి రెగ్యులర్గా అవి చెప్పాలి మనం వచ్చి. అప్పుడు మనం ముందుకు తీసుకెళ్తుంది మళ్ళీ. మనతో అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్ లింక్ ఉందండి మనకి, ఏ తిప్పలు లేదు. మనం వైటల్కి రెడీలో ఉంటే వైటల్ చూపిస్తుంది, సటిల్ ఫిజికల్లో ఉంటే సటిల్ ఫిజికల్ చూపిస్తుంది, మనకు ఓవర్ మైండ్ రెడీలో ఉంటే ఓవర్ మైండ్ చూపిస్తుంది. మనకి ఎందుకు చూపిస్తుందండి? అప్పుడు మనం ముందుకెళ్ళే కదా వాడికి కావాల్సింది. ఇప్పుడు నెమ్మదిగా శ్రీ అరవిందుల వారి దగ్గరికి వస్తున్నారు అనమాట. యూనివర్సల్ అబ్స్ట్రాక్ట్ నుంచి ఇప్పుడు ఇండివిజువల్ వైపు షిఫ్ట్ అవుతున్నారు నెమ్మదిగా. బట్ హియర్ where we dwell are the worlds of ignorance, the worlds of mind and life and body separated in consciousness from their source, of which this earth is a significant center and its evolution a crucial process. This too, with all its obscurity and struggle and imperfection, is upheld by the Universal Mother. This too is impelled and guided to its secret aim by the Mahashakti. ఇందాక మనం ఏమనుకున్నాము, ఆ మహాశక్తి ఉంది, ప్రతి విశ్వాన్ని ఆవిడ చూసుకుంటోంది అని చెప్పాము. లేదా యాబ్స్ట్రాక్ట్గా ఉంది. ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నారు. ఫిజికల్, వైటల్, మెంటల్ చెప్తున్నాం కదా. ఇప్పుడు మనము నివసించుచున్న ఈ లోకములు అజ్ఞానములకు చెందినవే. మనస్సు, ప్రాణము, దేహము తమ మూలతత్వము నుండి చైతన్యములో దూరమైనవి. సో దే ఆర్ లిటిల్ ఫార్ అవే. అయినా సరే వాడిని కూడా విశ్వమాత సపోర్ట్ చేస్తుందని చెప్తారు ఇక్కడ. ఒక రకంగా చెప్పాలంటే మనం 7 లోకాలు అనుకుంటూ ఉంటాం కదండి. శ్రీ అరవిందుల మార్గంలో చాలా సింపుల్గా మనం అర్థం చేసుకోవాలి. 7 లోకాలు ఏమిటంటే అబ్స్ట్రాక్ట్గా ఉండకూడదు, వెరీ వెరీ క్లియర్. ఫిజికల్, వైటల్, మెంటల్ కింద నుంచి 3, సచ్చిత్ ఆనంద పై నుంచి 3, మధ్యలో సూపర్ మైండ్. సింపుల్, నాట్ వెరీ కాంప్లికేటెడ్. మీరు దీనికోసం లైఫ్ డివైన్తో కుస్తీ పట్టక్కర్లేదు. 7 లోకాలు ఏమిటి అంటే ఫిజికల్, వైటల్, మెంటల్. భౌతికము, ప్రాణికము, మానసికము. మన ఆలోచనలంతా మెంటల్, మన ఎమోషన్స్ అన్ని వైటల్. ఫిజికల్ ఎలాగో తెలుస్తుంది మనకి. ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి ఉపనిషత్తులు, 1000 సంవత్సరాల నుంచి చెప్పేది ఏమిటంటే నాయన నీ నిజతత్వం సచ్చిదానంద స్వరూపుడి. పైన 3 ఉన్నాయి. ఆ మధ్యలో ఉన్న వారధి సూపర్ మైండ్, గ్లాసెస్, ట్రూత్ కాన్షియస్నెస్, చాలా పేర్లు చెప్పారు శ్రీ అరవిందుల వారు. ఇది సూపర్ మైండ్. ఈ 7 మనం గుర్తుపెట్టుకుంటే మనకి సూక్ష్మంగా తెలిసిపోయింది ఈ శ్రీ అరవిందుల కాస్మాలజీ ఏమిటి. సింపుల్. సో Earth is a significant center and its evolution a crucial process అన్నారు. ఈ భూమి అనేది సృష్టిలో ఒక ముఖ్యమైన కేంద్రం, సిగ్నిఫికెంట్ సెంటర్, అండ్ ఇట్స్ ఎవల్యూషన్ ఇస్ అ క్రూషియల్ ప్రాసెస్. ఈ భూమి యొక్క వికాస, చైతన్య వికాస యాత్ర ఒక కీలకమైన ప్రక్రియ. ఎందుకని మొదలు ఇంకో చోట అంటారు, సైకిక్ బీయింగ్ ఈజ్ ఓన్లీ దేర్ ఆన్ అర్త్. ఈ సైకిక్ బీయింగ్ మన యోగానికి ముఖ్యమైనది ఏమిటి అంటే అంతరాత్మ వికాసము. ఈ అంతరాత్మ పూర్తిగా దైవత్వం వైపు మళ్ళాలి. ఎందుకు మళ్ళటం లేదు? భౌతికము, ప్రాణికము, మనసు అడ్డుపడుతున్నాయి. ఎందుకంటే అవి చక్కగా మసిపూసున్నాయి. ఆ మసిని మనం తీసేయాలి. అప్పుడు ఈ చైతన్యం వెలుగు బయటకు వస్తుంది, అంతరాత్మ వెలుగు బయటకు వస్తుంది. సింపుల్. ఆ చైత్య పురుషుడు ఎవరైతే మనని ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తున్నాడో అది కేవలం భూమిపైనే ఉంది అని చెప్పారు. అందుకని అర్త్ ఈజ్ అ crucial, significant center and crucial to the evolutionary process. ఇది మనం గుర్తుపెట్టుకుంటే మనకి బోత్ వి అండర్స్టాండ్ డబుల్ ఇవల్యూషన్. శ్రీ అరవిందో ఒక చోట చెప్తారు, వేరే చోట డబుల్ ఇవల్యూషన్ జరుగుతోంది అంటారు. ఏమిటండి డబుల్ ఇవల్యూషన్ అంటే? ఇండివిజువల్ ఇవల్యూషన్, మనకి ఆత్మసాక్షాత్కారం వన్ ఇవల్యూషన్ ఇస్ గోయింగ్ ఆన్. సెకండ్ ఇవల్యూషన్ మ్యాన్ కైండ్, మానవాళి ఇంకా అజ్ఞానంలో ఉన్న మానవాళి చైతన్యం కూడా పైకి వెళ్ళాలి, దైవత్వం ఇక్కడ ఉండాలంటే. సో ఆ సెకండ్ ఇవల్యూషన్, డబుల్ ఇవల్యూషన్ ఉంది మనకి.
సో ఇక్కడ రెండు చెప్తున్నారు. సైకిక్ బీయింగ్ ఇవాల్వ్ అయితే మనం ఆత్మసాక్షాత్కారం దగ్గరికి వెళ్తాం. అదే సైకిక్ బీయింగ్ అర్థం మీద ఉండి హ్యుమానిటీని మొత్తం ముందుకు తీసుకెళ్తే అప్పుడు డివినిటీ దిగి వస్తుంది. డబుల్ ఇవల్యూషన్. The mother as the Mahashakti of this triple world of the ignorance stands in an intermediate plane between the supramental light, truth creation which has to be brought down here. So మన ఈ అజ్ఞాన లోకానికి ఆ పైన సచ్చిదానంద సుప్రమెంటల్ లోకానికి వారధిగా శ్రీమాత మహాశక్తిగా నిలబడ్డారు. దట్ ఈస్ వాట్ దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్. ఈ the mounting and descending hierarchy of planes of consciousness, that like a double ladder lapse into the nescience of matter and climb back through the flowering of the life and soul and mind into the infinity of the spirit. In fact, ఇందుకనే నేను మొన్న లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు మీకు ఇంకొక రెఫరెన్స్ ఇచ్చాను. ఏంటంటే ఆనందారెడ్డి గారు ఈ పర్టికులర్ చాప్టర్ మీద సుమారు 26 గంటల లెక్చర్స్ ఇచ్చారు. ఎందుకంటే నేను ఇప్పుడు తొందరగా ఒక్కొక్క ఫ్రేజ్ స్కిప్ చేస్తూ మీకు సింప్లిఫై చేసి చెప్పేది ఎంత గాఢమైన దాని వెనకాల తత్వము యోగము ఉన్నాయి అంటే గంటలు చెప్పచ్చు. ఇప్పుడు చూడండి, డబుల్ ల్యాడర్ ల్యాప్సింగ్ ఇన్ టు ద నెసియన్స్ ఆఫ్ మ్యాటర్ అండ్ క్లైంబింగ్ బ్యాక్ అగైన్ త్రూ ద ఫ్లవరింగ్ ఆఫ్ లైఫ్ అండ్ సోల్ అండ్ మైండ్. రెండు నిచ్చెనలు అంటారు. ఏమిటిట? ఒక నిచ్చెన పైనుంచి కిందకు వస్తుంది. ఎక్కడికి వస్తుంది? అజ్ఞానంలోకి, అంధకారంలోకి, ఈ అచైతన్యంలోకి ఒక నిచ్చెన వస్తుంది. రెండో నిచ్చెన ఏమిటిట? ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది. ఫిజికల్, వైటల్, మెంటల్ నుంచి సూపర్మెంటల్ వైపు పెడుతుంది. ఇది మీకు లైఫ్ డివైన్లో కనబడుతుంది చాలా చోట్ల. ఇవల్యూషన్ అండ్ ఇన్వల్యూషన్, అసెంట్ అండ్ డిసెంట్, ఆరోహణ అవరోహము శ్రీయరవిందుల చైతన్య శ్రేణుల చర్చలలో అనేక చోట్ల మనకు కనపడుతుంది. పరిణామ క్రమంలో శ్రీయరవిందుల వారు మనకు ఒక ముఖ్యమైన ఆశ్వాసం ఇస్తారు. అదేమిటంటే, మనము దైవత్వం కొరకు ఎందుకు పాకులాడుతున్నాము అంటే, ఇప్పటికే మనలో దైవం నుంచి దిగి వచ్చిన ఒక సూక్ష్మ కణము మనలోనే దాగి ఉంది, లోతులలో దాగి ఉంది. ఆ దైవత్వం కణం, దట్ ఈస్ ద ల్యాడర్ కమింగ్ ఫ్రమ్ అబౌవ్ బిలో. దెర్ ఇస్ అ స్పార్క్ ఆఫ్ ద డివైన్ ఇన్సైడ్ ఆఫ్ us. ఇంకొక చోట శ్రీయరవిందులు బీజంకి మహావృక్షానికి ఎగ్జాంపుల్ ఇస్తారు. మనం దైవత్వాన్ని ఎందుకు వెతుకుతాం అంటే మనలోనే దైవత్వం ఉంది కాబట్టి అని చెప్పారు కదా. అలాగే ఎలాగైతే ఒక బీజంలో ఒక చెట్టు ఇమిడి ఉందో, మానవుడిలో ఒక బీజం ఉంది, కాంతి బీజం ఉంది. ఆ కాంతి బీజంలో ఆత్మజ్ఞానం దాగి ఉంది. అది ఒక మహావృక్షంలో పైకి వస్తుంది. అజ్ఞానపూరిత మానవ చైతన్యంలో ఒక దివ్య చైతన్య కాంతి బీజము దాగి ఉంది అంటారు శ్రీయరవిందులు. అది చైతన్య పరిణామ క్రమంలో ఒక మహావృక్షమై మనని దివ్య జీవనం వైపుకు తీసుకువెళ్తుంది. ఈ అన్వేషణలో మనకి సహకరించడానికి శ్రీమాత ఉన్నారు. అగైన్ ద కాస్మిక్ మహాశక్తి సపోర్టింగ్ ద ఇవల్యూషన్ ఆఫ్ ది యూనివర్స్. ఆమె అచ్చట దేవతలకు ఊర్ధ్వముగా నిలిచి ఉన్నారు. ఆమె సమస్త శక్తులను, స్వరూపాలను ఇచ్చటి కార్యార్థమై నిలిపి ఆమె అంశములను ఈ అధోలోకంలో పరిపాలించుటకు, సంగ్రామం అనర్చుటకు, విజయం పొందుటకు పంపుతున్నారు. ఆమె యొక్క ఈ అంశములు అనేక దివ్య రూపములతో యుగ యుగాలుగా మానవులు ప్రార్థించుచున్నారు. మనం ఏవైతే దేవుళ్ళని ప్రార్థిస్తున్నామో వాటికి కూడా మూలంగా ఉండేది అమ్మే శ్రీమాత మహాశక్తి. ఇంకో చోట శ్రీయరవిందులో అంటారు, ఎమినేషన్స్ కరస్పాండ్ టు యువర్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ మాత్రికాస్ ఆఫ్ హూమ్ యూ స్పీక్. ఇందాక అనుకున్నారు కదా, మదర్ ఎమినేషన్స్ పంపిస్తాడు, పరమేశ్వరుడు ఎమినేషన్స్ వంశాలు పంపిస్తాడు. అంశాలు ఎవరంటే మాతృకలు అంటారు. మనకి దేవి భాగవతంలో అక్కడ కనపడతాయి, మనకి చండీలో కూడా కనపడతాయి. బ్రహ్మాణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఐంద్రి, ఇలాంటి వాళ్ళందరూ కనబడుతూ ఉంటారు ఇవన్నీ అన్నమాట. అలాగే వేదాస్లో ఉషా, అదితి, సరస్వతి, ఇలా దశమహావిద్యలు, కాళి, తార, త్రిపుర సుందరి, చిన్నమస్తక, ధూమవతి, ఇవన్నీ ఏమిటంటే ఒకే దైవత్వం యొక్క అంశములు. నవదుర్గలు వస్తాయి. తర్వాత ఇంకా ఇంకొకటి ఖడ్గమాల చదివితే అక్కడ కూడా వేరే వేరే అంశాలు వస్తాయి.
ఏంటంటే చైతన్య శ్రేణిని బట్టి ఆ దైవము కొన్ని మనకి ఇవ్వగలదు, కొన్ని మనకి ఇవ్వలేదు. మన చైతన్య ఉద్భవాన్ని బట్టి ఏ దైవాన్ని దగ్గరికి మనం ఆగుతామో అక్కడి దాకా మనం ముందుకెళ్తాం. ఆ తర్వాత మళ్ళీ అధిగమించి ముందుకెళ్ళాలి. ఇది శ్రీ అరవిందో గారు చెప్పేది. కొంతమంది అంటారు, ఒక ఆవిడని అడిగింది, నేను ఆన్లైన్ సెషన్ చేస్తూ ఉంటే, మా ఇలవేలుపు ఫలానా భగవంతుడండి, మరి నేను మీ దగ్గరికి శ్రీ అరవిందో దగ్గరికి వస్తే ఆవిడ కోపం రాదా అని అడిగింది. అలా కాదమ్మా, ఏ ధార్మిక గ్రంథాలైనా పట్టుకోండి, దాంట్లో సూక్ష్మం ఏమిటంటే ఆధ్యాత్మిక పురోగతి. ఏ దేవుడు నన్నే పూజిస్తూ ఉంటూ నాకు కొబ్బరికాయ కొడుతూ ఉంటూ నేను నీకు ఏదో ఇస్తూ ఉంటానంటే ఆయన హ్యాపీ కాదు. దేవుణ్ణి ఏటీఎంగా వాడుకుంటే ఏ దేవుడు కూడా హ్యాపీ కాదు. ఏ దైవం అయినా చివరికి మనల్ని ఆత్మసాక్షాత్కారం దగ్గరికే తీసుకెళ్ళాలి, లేకపోతే ఇరికిపోతాం, అక్కడే తిరుగుతూ ఉంటాం. 5వ క్లాస్లోనే మళ్ళీ తిరుగుతూ ఉంటాం. ఆ దేవుడు ఇంకొక గురువు దగ్గరికి వెళ్తే ఏం కోపగించుకోడు. నా బిడ్డ ఇంకా ఎదుగుతోంది కాబట్టి 5వ క్లాస్ నుంచి 6వ క్లాస్కి వెళ్తాం, 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్కి వెళ్తాం అనుకుంటాడు. ఆయన ఎందుకు అనుకోండి? మనం ఏమడుగుతున్నాం, ఎంతసేపు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలంటే ఆయన హ్యాపీ అవుతాడా? అవడు. ఏ తండ్రి అయినా చివరికి కొడుకు ఆగడం ఆపేసి వాడు ఉద్యోగం తెచ్చుకుని వాడి కాళ్ళ మీద నిలబడాలని అనుకుంటాం మనందరం. ఈవెన్చువల్గా మనం కూడా అక్కడికి వెళ్ళిపోవాలి. We have to go beyond every God towards supreme realization. శ్రీమాత పైనుండి పరిపాలించడమే కాక ఈ పరిమిత అవిద్య విశ్వత్రయములోనికి కూడా దిగి వస్తారు. వ్యక్తిగతంగా కాకపోయినప్పటికీ ఇక్కడ ఉన్న ప్రతిదీ అజ్ఞానపూరిత చర్యలైనా సరే ఆమె తానే వెనక నుండి జరుపు కార్యక్రమాలు. ఈ అనంత శక్తిలో ఉన్న ఒక సంభావ్యతను సాకారంగా తీసుకురావాలని పరమాత్మ ఆజ్ఞకు ఆమె సమ్మతించి గొప్ప త్యాగంగా అజ్ఞానపు అంధకారపూరితమైన రూపాన్ని ఆమె అంగీకరించారు. ఇక్కడ నెమ్మదిగా ఆవిడ ఈ లోకంలో ఎలా ప్రవేశించారో చెప్తున్నారు. మనం 3 రకాలుగా అనుకున్నాం, పరాత్పరము, విశ్వాత్మకము, తర్వాత ఫైనల్గా ఇండివిజువల్ ఈ లోకంలోకి రావడం. ఇక్కడ 2 రకాలుగా ఉంటారు, సాకారంగా ఉంటారు, నిరాకారంగా ఉంటారు. ఇప్పుడు నిరాకారంగా ఆయన చెప్తున్నారు, లేదు ఆవిడ అక్కడ ఏదో ఉండి పిల్లలు మీరు కొట్టుకుంటారు అని వదిలేయలేదు, ఆవిడే వచ్చారు. ఆవిడే ఇక్కడ ఉండి చిన్న చిన్న విషయాలు కూడా మనకి కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇంత పెద్ద చెడు జరిగిపోయింది, ఆ విమానం కూలిపోయింది, మదర్ ఏం చేస్తున్నారు, ఇంత మంచి వాడిని ఆ రాక్షసుడు వేధిస్తున్నాడు, మదర్ ఏం చేస్తున్నారు అనిపిస్తుంది కదా. మానవులో ఇంతే బుర్ర, విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఒక సాధకులు నాకు చెప్పారు, ఆ పైనుంచి చూసే చైతన్య స్థాయిలో ఒక దేహం వదిలేస్తే అదేదో ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళినట్టేనయ్యా, వాళ్ళకి బాధలు ఉంటాయా అక్కడి నుంచి చూస్తే అన్నారు. మనకి చాలా పెద్ద ఘటన జరిగిపోయింది అనిపిస్తుంది, కానీ అక్కడేమో ఓకే, ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళారు, ఈ దేహంలోంచి ఆ దేహంలోకి వెళ్ళారు, అంతే. ఆత్మ నడుస్తూనే ఉంటుంది. గీతలో చెప్పారు కదా, ఆత్మనాశనం లేనిది ఆత్మనాశనం, వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. కానీ మనకు కొద్దిగా బాధ ఎక్కువ వేస్తూ ఉంటుంది. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జరిగే ప్రతిదాని వెనక కూడా దైవము ఏదో ఒక శ్రేణిలో ఓకే చెప్తున్నారు. మనకు అర్థం చేసుకోవడానికి మన చైతన్య వికాసం అడ్డుపడుతుంది అంతే. వ్యక్తిగత పరంగా కనుక మదర్ విశ్వ చైతన్యం గురించి ఆలోచిస్తే, సాకారం గురించి మాట్లాడుకుందాం, విశ్వ చైతన్యం గురించి. ఒకసారి మదర్ చుట్టూతో కొంతమంది సాధకులు ఎప్పుడూ ఉంటూ ఉండేవారు. పర్టికులర్లీ సాధికలు, ఒక ఆడవాళ్ళు ఒక 7-8 మంది ఉంటూ ఉండేవారు. ఆవిడకి హెల్ప్ చేస్తూ ఉండేవారు, ఫ్లవర్ అరేంజ్మెంట్ కానీ ఎవరికైనా బ్లెస్సింగ్స్ ప్యాకెట్స్ అన్ని అరేంజ్. ఒక ఆవిడ అడిగింది, మదర్ నీ వ్యక్తిగత చైతన్యం మాకు తెలుసు, ఇండివిజువల్ యూనివర్సల్ ట్రాన్సెండెంటల్ ఇండివిజువల్, నీ కాడ రోజు మేము మొక్కుతూనే ఉన్నాం, ఈ యూనివర్సల్ ఏంటి నాకు అర్థం కావట్లేదు అన్నట్టు ఆవిడ. అంటే శ్రీమాత తన నుంచున్న చోటు నుంచి ఒక 2 అడుగులు ముందుకేస్తే అక్కడ there was a column of white light. There was a column of white light. నీకు కనపడేటట్టు చూపిస్తున్నాను అని చెప్పింది. అంటే అది ఎప్పుడూ ఉండేది మదర్తో. అది అర్జునుడికి విశ్వరూపం కోసం జ్ఞానచక్షువు ప్రసాదించినట్టు, ధృతరాష్ట్రుడికి ప్రసాదించినట్టు మదరు ఆవిడికి ఆ టైంలో
ఆ విశ్వ చైతన్యాన్ని చూపించారు. అలాగే కాకుండా ఆవిడ ఈ ఉండే జనసమూహంతోనూ చరాచర జగత్తుతోనూ ఆవిడ విశ్వమంతగా వ్యవహరించేవారు. ఎలా అండి? మూగ జీవులు వాటి ప్రాబ్లమ్స్ ఆవిడతో చెప్తున్నాయి. ఇది మనకి రమణాశ్రమంలో కనబడుతుంది. రమణులతో మాట్లాడడానికి కోతి కూడా వచ్చాడు. ఒకసారి ఒక కోతి వచ్చి అక్కడ కాంపౌండ్ వాళ్ళ దగ్గర కూర్చుంటే ఆయన పక్కన రాయి మీద కూర్చున్నాడు. ఆ కోతి ఏదో పావుగంట సేపు చెప్పుకుంది ఆయన బాధ, దాని బాధ ఏమిటో ఆయనకి. వెనక్కి వచ్చిన తర్వాత అడిగారు, ఏమిటండి మీరు ఆ కోతి దగ్గర కూర్చున్నాడు ఎంతసేపు? లేదు, పాపం దానికి కూడా చాలా బాధలు ఉన్నాయి, ఆ బాధలు చెప్పుకుంటోంది, అది కొద్దిగా ముసలి అయింది, చిన్న కోతులు దాన్ని పట్టించుకోవట్లేదుట. చూడండి, మనమే అనుకుంటాం కొడుకులతో కోడలతో అల్లుళ్ళతో ప్రాబ్లమ్స్ అని, అక్కడ వాళ్ళకు కూడా ఉంటాయి. అవి వచ్చి చెప్తున్నాయి. ఇది విశ్వ చైతన్యం అంటే. వాళ్ళ ఆ భావము, ఆ స్పృహ. అలాగే ఒకసారి మదరు ఆ కింద గార్డెన్ నుంచి నడిచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారు. వెళ్ళి లోపలికి వెళ్ళి ఉన్నట్టుండి ఆ ఫస్ట్ ఫ్లోర్లో టక నడిచి వస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ దగ్గర చుట్టుపక్కల ఆశ్చర్యపోయారు, మరి మదర్ ఏమిటో పరిగెడుతున్నారు. ఆ బాల్కనీ దగ్గరకు వచ్చి అక్కడ సాధకుడు మిట్ట మధ్యాహ్నం ఆ గులాబీ పూలు పోయిపోతున్నాడు. అది వెళ్ళి మొదలుపెట్టుకుంది కాదు, చూడు వేళకాని వేళకు వస్తున్నాడు వీడు, నాకు బాధ కలుగుతుంది. యూనివర్సల్ మదర్, షీ కుడ్ సెన్స్ అండ్ ఫీల్. మనందరూ మాతృమందిర్ వెళ్తాం. మాతృమందిర్ పక్కన పెద్ద వటవృక్షం ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. మదర్ ఉన్న టైంలో అప్పుడే ఆ ల్యాండ్ మనం తీసుకున్నాం. అక్కడ వర్క్ నడుస్తుంది. ఒకరోజు మదరు అక్కడ ఓరోవిల్లో ఎవరైతే వర్క్ చూసుకుంటాడో అతని కౌరు పంపించింది. ఏంటమ్మా అంటే, వెళ్ళి చూడు, ఆ వటవృక్షం గోల పడుకుంటుంది, ఏదో ప్రాబ్లం ఉంది దానికి. వెళ్ళి చూశారు. ఏంటంటే అక్కడ పని అయిపోయిన తర్వాత ఆ పని చేసే కార్మికుడు ఆ గొడ్డని చెట్టు కొట్టి వెళ్ళిపోయాడు. ఆ రోజు దానికి బాధ కలుగుతుంది. అది వచ్చి శ్రీవాదులు చెప్తుంది. యూనివర్సల్ కాన్షియస్నెస్, యూనివర్సల్ మదర్. అలాగే మన మీద బలి పడితే మనం ఎలా రియాక్ట్ అవుతాం? కంపరము, జిజుప్సు. ఒకరోజు ఆవిడ అలా కూర్చుని ఉండగా అందరి మధ్యలో ఆవిడ ఒళ్ళో వచ్చి బలిపడింది. షీ డిడ్ నాట్ ఈవెన్ బడ్జ్, మూవ్, కదలిక లేదు. కరుణతో చూసారా, అది కాసేపట్లో వెళ్ళిపోయింది. అలాగే ఒక బల్లి మదర్ భోజనం చేసేటప్పుడు వచ్చేది, దానికి ఏదో 2 మెతుకులు పెట్టి తినేడుతుంది. ఎక్కడి దాకా మనం ఎదగాలో ఆలోచించుకోవాలి మనం. ఎందుకంటే అక్కడ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ ద మదర్, దిస్ ఇస్ అవర్ డైరెక్షన్. మనం బల్లులు కప్పలు వదిలే మనుషులతోనే పెట్టుకోలేం మనం. వీ డోంట్ ఎక్స్టెండ్ అవర్ కంపాషన్ అండ్ గుడ్ విల్. ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ పక్క వాళ్ళ తప్పులని కూడా ఇగ్నోర్ చేసే ఆ స్వభావాన్ని ఎప్పుడు పెంచుకోవాలి మనం. అందరం తిప్పలు పడుతున్నాం కదా అజ్ఞానంతో జ్ఞానంతో. సరే వాడు తప్పు చేశాడు, వదిలేయగలమా? వాడు ఏదో హోప్ చేస్తున్నాడు, తప్పించుకుని వెళ్ళిపోగలమా మనము? ఏదో ఒకటి వాడికి ఇంటి అక్కడి నుంచి దెబ్బలాడాలా? ఇంకా ఫిగరేటివ్గా చెప్పుకోవాలి. ఎంతవరకు మనలో ఆ లవ్, ఎఫెక్షన్, ఫర్గివ్నెస్ ఇవన్నీ పెంచుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవాల్సింది. ఇదంతా కాకుండా కూడా మదర్ ఈ భూమి మీద పుట్టినప్పుడు పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఆవిడ పరాత్పర చైతన్యము, విశ్వాత్మిక చైతన్యము ఇవన్నీ చెప్పుకున్నారు. ఆవిడ వచ్చి ఫిజికల్ బాడీ తీసుకున్నారు అంటే దాని పరిస్థితి ఏంటి? But personally too, she has stooped to descend here into the darkness that she may lead it to light, into falsehood and error that she may convert it to truth, into this death that she may turn it to godlike life, into this world pain and obstinate sorrow and suffering that she may end it
in the transforming ecstasy of a sublime Ananda. తన బిడ్డల పైన ఉన్న అమితమైన ప్రేమలో శ్రీమాత ఈ అంధకారపు ఆవరణను తనపై ధరించేందుకు సమ్మతించారు. అజ్ఞాన అంధకార శక్తుల హింసా ప్రభావములకు దాడులను తాను భరించుతున్నది. ఎందుకంటే ఈ విధముగానే ఈ లోకమును తేజో ఆనంద సత్య శాశ్వత జీవనములోకి ఉద్ధరించుట సాధ్యపడును. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏదో మీరు చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నారు, పని చేస్తున్నారు, లేకపోతే ఇంట్లో మీకు సహాయం కోసం ఎవరో వ్యక్తిని పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క మానసిక కెపాసిటీ ఒక 5వ క్లాస్ పిల్లాడో 6వ క్లాస్ పిల్లాడో అయిందనుకోండి. అంటే మీరు చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్పాలి. మీరు వద్దన్న పనులు తను మళ్ళీ మళ్ళీ చేస్తుంటే మీరు సరిదిద్దాలి. మీరు అనుకున్న పరంగా పని చేయమని చెప్పినా సరే తను అనుకున్న పరంగానే పని చేసే వ్యక్తి రోజు ఇలాంటి మనుషులు మీరు 10 గంటలు పని చేయాలంటే ఏమవుతుంది? ఇంకో ఉద్యోగం వెతుక్కుంటాడు. ఎవడైనా కాస్త కెపాసిటీ ఉన్న మనిషి అయితే వీటితో నేను పడలేను, వీడిని నేను తీసేయాలని ఇంకో ఉద్యోగం వెతుక్కుంటాను అనుకుంటాను. లేకపోతే కోపం వస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అర్థం కాదు. ఇంత మూఢత్వంతో ఎందుకున్నాం అంటామో మనం. అంటాం కదా, ఒకే మనిషితో ఎన్నిసార్లు చెప్పినా అదే పని. మదర్ అక్కడి నుంచి ఇక్కడికి దిగొచ్చారు అంటే ఆవిడ అదే పరిస్థితి. మనలాంటి వాళ్ళతో వేగి 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 95 ఏళ్ళు జీవించారు. ఎందుకంటే ఏ మనిషి ఆవిడ దగ్గరికి వచ్చినా కామ క్రోధ మద మోహమత్రము చక్కగా నింపుకొని ఆ దుర్వాసనతో ఆవిడ దగ్గరికి వెళ్తాం. వైటల్ డిజైర్స్ మోస్ట్ ఆఫ్ అస్. పాపం ఎంతమందికి అండి? కొంతమంది సాధకులు ఆవిడ దర్శనం కోసం వెళ్ళేవాళ్ళు కాదు. అదేంటి మీరు మదర్ దర్శనానికి ఎందుకు వెళ్ళట్లేదంటే, మీరు ఎప్పుడన్నా కుర్చీలో కూర్చుని 500 మందికి తలకాయ మీద చేయి పెట్టారని ఏదో అని అడిగారు. ఎంత కష్టం, ఎంత విసుగుతో కూడిన పరిస్థితి. ఆవిడ చైతన్యం ఏమిటి? సచ్చిదానంద స్వరూపురాలు, విశ్వమాత. మనం అడిగేది ఏమిటి? నా కొడుకు ఉద్యోగం కావాలి, నా కూతురికి పెళ్లి కావాలి. ఇవే కదా 95% ఇవే. ఆ చైతన్యం నుంచి ఈ చైతన్యం దిగి రావాలంటే యాక్చువల్గా అది అంధకార శక్తుల హింసా ప్రభావము, దాడి. ఇట్ ఈస్ అ టార్చర్ ఫర్ దట్ కాన్షియస్నెస్ టు బేర్ విత్ దిస్ కాన్షియస్నెస్. ఆయన శ్రీరమితుల వారు, దిస్ ఈస్ ద గ్రేట్ సాక్రిఫైస్, సమ్టైమ్స్ కాల్డ్ ద సాక్రిఫైస్ ఆఫ్ ద పురుష, బట్ మచ్ మోర్ డీప్లీ ద హాలోకాస్ట్ ఆఫ్ ద ప్రకృతి, ద సాక్రిఫైస్ ఆఫ్ ద డివైన్ మదర్. ఈయనకు చాలా తెలుగులో ఎంతవరకు నేను ప్రయత్నం చేసినా దాన్ని పూర్తి జస్టిస్ చేయలేదు. హాలోకాస్ట్ ఆఫ్ ద ప్రకృతి. ఆవిడ సఫరింగ్ మనం అర్థం చేసుకోవాలంటే ఈ ఫ్రేజ్ మీద మనం మెడిటేషన్ చేయాలి. భయంకర హింసాపూరిత యజ్ఞములో శ్రీమాత తనను తానే ఆహుతిగా ఇచ్చుకున్న సన్నివేశము. భయంకరమైన హింసాపూరితమైన అజ్ఞానపూరితమైన యజ్ఞంలోకి ఆవిడే ఆహుతిగా ఇచ్చుకున్నారు. దట్ ఈస్ ద డిసెంట్ ఆఫ్ ద డివైన్ మదర్. మనకు అర్థం కాదండి నిజంగా. ఆ బాధ లోపల నుంచి రావాలి మనకి. నిజంగా ఆవిడ మనకి ఇక్కడ వచ్చారు, మనకి ఇక్కడ చేశారు. ఆశ్రమంలో ఎన్నోసార్లు ఫైనాన్షియల్ డిఫికల్టీస్, ఆర్థిక ప్రాబ్లమ్స్ వస్తే ఆవిడ తన దగ్గరున్న వాళ్ళ అమ్మమ్మ నుంచి బామ్మ నుంచి వచ్చిన బంగారం అంతా అమ్మేసి ఆశ్రమాన్ని నడిపించారు. ఆవిడ తన దగ్గరున్న వాచ్లు ఉంగరాలు అన్నీ అమ్మేశారు. ఆవిడికి ఈ భక్తులందరూ ఎంబ్రాయిడరీ చేసి ఇచ్చిన చీరలు కూడా అమ్మేశారు. ఆవిడ చివరికి ఒకసారి అన్నారు, పుస్తకంలో రాస్తుంది మరి, నథింగ్ లెఫ్ట్ బట్ మై స్కిన్ అండ్ బోన్స్ అన్నారు. So when I'm saying this is what I mean. This is what she went through. ఇంకా నా శరీరం తప్ప ఇంకేం మిగలలేదు ఇవ్వడానికి. This is what
షీ వెంట్ త్రూ. శ్రీమాత భూమిపై అవతరించి, ఇది తర్వాత మదర్ని అడిగారు ఈ సెంటెన్స్ మీద ఇలాబరేట్ చేయమంటే ఆవిడ రాసింది నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. శ్రీమాత భూమిపై అవతరించి జీవుల స్వభావంలో భాగస్వామ్యం చేయుటకు దిగిరావటానికి స్వీకరించారు. ఆమె తన పరమ చైతన్య స్థితిలోనే నిలిచి ఉంటే అక్కడ బాధలు లేవు, పరిపూర్ణ జ్ఞానము చైతన్యము ఉంది. అక్కడ కనుక ఆవిడ నిలిచిపోయి ఉంటే అప్పుడు మానవులతో ఏ సంబంధము ఏర్పరచలేని స్థితి ఉండేది. అందుకే మానవులతో సంబంధాన్ని ఏర్పరచుటకు ఆమె మానవ చైతన్యాన్ని, మానవ రూపాన్ని స్వీకరించాల్సి వచ్చింది. వారి లోకంలో మానవుడు ప్రవేశించడానికి ఇదే మార్గము. తాను వారి చైతన్యాన్ని స్వీకరించినచో, వారికి స్వీకరించనిచో మానవులకు వారు సహాయం చేయగలిగేవారు కాదు. వారి స్థితిలోనికి ప్రవేశించి వారిని ఆ స్థితి నుండి పైకి లాగటానికి తాను వారితో సమానమైన వైబ్రేషన్స్ స్వీకరించడానికి ఆవిడ అనుమతించారు. మానవ శరీరాన్ని ధరిస్తే మానవ స్వభావాన్ని కూడా కొంతవరకు స్వీకరించాల్సిన అవసరము తలెత్తుతుంది. అయితే సాధారణంగా కలిగే ప్రకృతి భ్రాంతిలో మునిగిపోకుండా తన అసలైన చైతన్యాన్ని, సత్యంతో ఉన్న అనుబంధాన్ని పరిరక్షిస్తూ ఉండగలిగితే అప్పుడు ఈ రెండిటిని ఏకం చేసే, భూమి యొక్క రూపాంతర చేసే పరిస్థితి కలుగుతుంది. సో ఆవిడ ఏంటంటే 80% ఇక్కడుంటూ 20% అది పట్టుకుని ఆ రెండింటిని బ్రిడ్జ్ చేయడానికి ప్రయత్నం చేశారన్నమాట. భౌతికాన్ని కనుక స్పృశించి ఉండకపోతే ఏ మార్పు సాధ్యమయ్యేది కాదు. ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ నాట్ పాసిబుల్ అంటిల్ ద డివైన్ మదర్ కేమ్ డౌన్. చైతన్య రూపాంతరం సాధ్యపడాలి అంటే ఆవిడ దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇది కొద్దిగా థియరిటికల్ అయినప్పటికీ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం. యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటే దేర్ ఇస్ ద ఫిలాసాఫికల్ ఆస్పెక్ట్ టు ఇట్. మన ముందు శ్రీమాత వచ్చిన తర్వాత దెర్ ఇస్ అ ప్రాక్టికల్ ఆస్పెక్ట్. ఆవిడ ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా విశ్వ చైతన్యాన్ని ఆవిడ ధారణ చేశారు. మనకి వరల్డ్ వార్ 2లో ఎన్నో సన్నివేశాల్లో ఆవిడ చెప్పారు ఎలా ఇంటర్వ్యూన్ అయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఆవిడ ఎంతో గైడెన్స్ ఇచ్చారు. అలాగే శ్రీ అరవిందులు తదనంతరం బంగ్లాదేశ్ వార్ జరిగింది 1970sలో. అప్పుడు కూడా ఎంతోమంది చెప్పారు ఆవిడ అనుగ్రహం, అక్కడ ఏం జరుగుతుందో ఆవిడకి తెలిసేది. తర్వాత చైనా న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ చేసింది. న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ 1970sలో ఎప్పుడో చేస్తే ఆ న్యూస్ బయటికి రాకముందే శ్రీమాత అన్నారట, ఇండియాకి నార్త్ ఈస్ట్ సైడ్ నుంచి ఏదో కంపనం ప్రారంభమైంది. షీ కుడ్ సెన్స్ ఇట్ బిఫోర్ ఇట్ వాస్ ఇన్ ద న్యూస్. ఆవిడ యూనివర్సల్ కాన్షియస్నెస్తో, ఈ భూమండల చైతన్యంతో ఆవిడ ఏకీభవించి ఉండి మళ్ళీ లాక్కెళ్ళడానికి ట్రై చేశారు ఆవిడ సాధ్యమైనంత వరకు. ఆ తర్వాత మనం కూడా ఇప్పుడు ప్రయత్నం చేసే కొద్దీ ముందుకెళ్తున్నాము. ఆవిడ భౌతిక కాయాన్ని వదిలేసిన తర్వాత కూడా ఈ సాధన నడుస్తోంది. ఇప్పటికీ కూడా ఈ సాధన చేసే సాధకులు ఉన్నారు. ఆవిడ తర్వాత సత్ప్రేమ ఉండేవారు. సత్ప్రేమ గురించి కూడా కొన్ని ఇలాంటి విషయాలు మనం చదివితే మనకు అర్థమవుతాయి ఆయన పుస్తకాల్లో కూడా. కొంతవరకు ఆయన కూడా ఆ ఎక్స్పాన్షన్ ఇంటూ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఆయన చేశారు. తర్వాత నళినీకాంత్ గుప్తా గారి గురించి మాట్లాడుతూ ఆయన చైతన్య శ్రేణి ఏమిటి అంటే ఆయన ఓవర్ మెంటల్లో ఎస్టాబ్లిష్ అయిపోయారు అని మొదలే చెప్పారు మనకి. తర్వాత ఎంపీ పండిట్ గారి గురించి మాట్లాడుతూ కూడా ఆయన కూడా ఓవర్ మెంటల్ చైతన్యాన్ని స్పృశించారు అని చెప్పారు. అలాగా ఈ సాధన అక్కడితో ఆగిపోలేదు మొదలు భౌతికంతో వెళ్ళిపోవడంతో. ఇట్ ఈస్ అ సాధన ఆఫ్ ద ఎర్త్. హౌ కెన్ ఇట్ స్టాప్? ఇట్ ఈస్ అ సాధన ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎంటైర్ హ్యుమానిటీ. మనందరము కూడా శ్రీమాత శ్రీ అరవిందుల దగ్గరికి వచ్చాము అంటే వారు మనల్ని అందుకు ఎన్నుకున్నారు. మనకు చాతనైనంత వరకు మనం సాధన చేస్తూ పోతే ఎంతో కొంత రెండు రకాలుగా డబుల్ ఇవల్యూషన్ అనుకున్నాం కదా, ఇండివిజువల్ ఇవల్యూషన్ అండ్ టెరెస్ట్రియల్ ఇవల్యూషన్. ఈ రెండిటికి కూడా మన దేహాల్ని, మన ప్రాణాలని, మన మనస్సుల్ని కూడా మదర్ శ్రీ అరవింద పరికరాలుగా వాడుకుని ముందుకి నడిపిస్తాం. సో విత్ దాట్ వీ విల్ కంక్లూడ్ దిస్ సెక్షన్. ఇంకా వచ్చే సత్సంగం నుండి
మనకు కోర్ టాపిక్ ఆఫ్ దిస్ చాప్టర్ శ్రీమాత 4 శక్తులు మనం టేకప్ చేద్దాం. అంతటితో ఇవాటి సత్సంగము సమాప్తం చేస్తూ ఒక్కసారి శ్రీమాతను శ్రీ అరవిందుని తలుచుకుని మనకి ఈ సృష్టి పరిణామ క్రమంలో కొద్దిగా ఎంతో కొంత మనం కూడా మనని ఆహుతి ఇచ్చే అవకాశం వారు కలిగించాలని ప్రార్థన చేసుకుందాము. తర్వాత 3 సార్లు ఓంకారం ఉచ్చరిద్దాము.